బెంగళూరు రేవ్ పార్టీలో 100 మంది పాల్గొన్నారని చెప్పారు బెంగళూరు సిపి దయానంద్. రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు. పార్టీలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు. పార్టీలో ఒక నటి ఉన్నారని, వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు సిపి దయానంద్. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామన్న సిపి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City police station, and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA pistols, and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Hebgodi police station, limits of Bangalore rural district. Accordingly, the case has been transferred to Hebgodi police station. How many people attended the event? Nearly about 100 people were there. Are you collecting the blood samples? We have already collected the blood samples, and we are awaiting the result of the blood sample result. Many were from the outside, and some were locals also who were involved in that. Were there any high-profile like elected representatives? There were no elected representatives. Actors? One actress is said to be there. బెంగళూరు రేవ్ పార్టీలో 100 మంది పాల్గొన్నారని చెప్పారు బెంగళూరు సిపి దయానంద్. రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు. పార్టీలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు. పార్టీలో ఒక నటి కూడా ఉన్నారని, వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు సిపి దయానంద్. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేశామన్న సిపి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది అన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో జరిగిన సంఘటన అందరినీ సంచలనానికి గురిచేస్తోంది. మొత్తం 150 మంది దాకా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఇందులో ఒక నటి పేరు కూడా ఉంది. వారి డీటెయిల్స్ ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీపై కొద్దిసేపటిపై సిటీ పోలీస్ కమిషనర్ దయానంద మీడియాతో వివరాలు వెల్లడించడండి. రేవ్ పార్టీకి సంబంధించిన దానికి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెల్లవారుజామున 3 గంటలకు రైడ్ చేశారు పోలీసులు. దీంట్లో దాదాపు 150 మందికి పైగా పార్టిసిపేట్ చేస్తారు. అందులో 100 మందికి సంబంధించిన దాన్ని గుర్తించాము. అందులో కొంతమంది దగ్గర నుంచి శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించండి. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్లు కూడా ప్రస్తుతం అయితే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పోలీసులు రైడ్స్ చేస్తున్నారని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సభ్యులకు తెలిసిందో, ఆ తర్వాత వెంటనే ఆ డ్రగ్స్ ను మొత్తం కూడా పూర్తిగా చెరిపివేసే ప్రయత్నం చేశారు. కిటికీల నుంచి మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో మొత్తం కూడా డ్రగ్స్ ని ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ దయానంద మీడియాకు వివరాలు మొత్తం కూడా వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా సిటీ పోలీస్ కమిషనర్ దయానంద కొద్దిసేపు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇందులో హైదరాబాద్ చెందిన ఒక నటి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఆమె వివరాలు మాత్రం ఇప్పుడు తాము వెల్లడించలేము. ఏదైతే నిన్న అదుపులో తీసుకున్నటువంటి 5గురిని కూడా ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిమాండ్ తరలించాము. వాసు అనేటువంటి ఒక హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన బర్త్డే పార్టీ పేరుతో ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో కూడా డ్రగ్స్ ఆనవాలను కూడా గుర్తించాము. ఇప్పటికే కొంత డ్రగ్స్ ను కూడా తాము సీజ్ చేశామంటూ కూడా ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ దయానంద కూడా వివరాలు వెల్లడించిన పరిస్థితి. ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి వాసుతో పాటు ఆర్గనైజర్స్ అందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. మరోవైపు అదుపులో తీసుకున్నటువంటి కొంతమందిని కూడా బ్లడ్ శాంపుల్స్ సేకరించి వారేమైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి సంబంధించిన దానిపై యాక్షన్ తీసుకుంటామని మాత్రం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు కేవలం వారికి నోటీసులు ఇచ్చి పంపించారు. అందులో హేమ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో నిన్న మనం చాలా క్లియర్ గా చూసాము. ఫామ్ హౌస్ లో హేమ ఉన్నటువంటి పిక్ ని కూడా అటు పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. కానీ హేమ మాత్రము తాను అసలు పార్టీకే వెళ్ళలేదు, తాను హైదరాబాద్ లో ఉన్నాను, హైదరాబాద్ లో చిల్ అవుతున్నట్లు కూడా హేమ మాట్లాడింది. ఈ రోజు 10 టీవీ కూడా హేమతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే నిన్న ఒక వీడియోని విడుదల చేసింది. తను ఒక
ఫామ్ హౌస్ లో చిల్ అయ్యానని ఒక వీడియోని సర్క్యులేట్ చేసింది. కానీ ఈ రోజు మాత్రం మీడియాతో మాట్లాడతారు, 10 టీవీతో మాట్లాడుతూ హేమ మాత్రం నిన్న నేను ఈ ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు ఇంట్లోనే ఉన్నాను మీడియాకు బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ హేమ కూడా ఈ పార్టీలో ఉంది. హేమతో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీస్ తో పాటు మరోవైపు 30 మంది మహిళలు పార్టిసిపేట్ చేస్తే అందులో 25 మంది యువతులే ఉన్నారు. అందులో హేమ కూడా ఉన్నట్లు కూడా అక్కడ సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉంది, సంబంధించిన సినీ ప్రముఖులు, మరోవైపు క్రికెట్ సంబంధించిన బుకీలు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చెరిపివేసే ప్రయత్నం చేసినట్లు ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ కూడా వెల్లడించడం, ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సైతం అక్కడ చేరుకుని కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. కొంతమంది దగ్గర బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించారు. ఇప్పటికే ఆ శాంపుల్స్ సేకరించిన శాంపుల్స్ మొత్తం కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఫర్దర్ గా ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ లో వీరు డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే మాత్రం వారికి సంబంధించిన వివరాలు సేకరించినటువంటి పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి మరొకసారి వారందరూ కూడా పిలిచి విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనపడని చెప్పవచ్చు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటినే పూర్తి వివరాలు కూడా సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ కూడా వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. జనసన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.